హలో బడీస్, వెల్కమ్ టు syamsswadesispecials. నేను మీ శ్యామల. ఈరోజు నేను మీకు పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఒక్కసారి మీరు ఇలా రోటీతో కానీ తిన్నారంటే పాలక్ పన్నీర్ అస్సలు వదలరు అనుకోండి. ఎలా చేయాలో చూద్దామా మరి. ముందుగా నేను ఇక్కడ 4 కట్టల పాలకూరకు చెప్తున్నానండి. ఒక పెద్ద పాత్రలో 1 లీటర్ నీళ్లు తీసుకుని అవి బాగా వేడి చేసుకోవాలి. అవి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అందులో పాలకూరని వేయాలన్నమాట. ఇదిగో ఈ విధంగా ఇలా కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, లేదు ఓన్లీ ఆకులు ఒకటి తుంచి వేసినా పర్వాలేదు. అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేడి నీళ్ళు బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి అందులోకి పాలకూరని ఇలా డిప్ చేసుకుంటాం అన్నమాట. మొత్తం డిప్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని వదిలేస్తాం. 5 నిమిషాలు అయిపోయాక ఆకును మొత్తం కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. వాటర్ కాకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలండి. మరిగిన నీళ్ళలో ఇలా వేసుకోవడం వల్ల ఆకులు మెత్తబడతాయి, ఇంకా పోషక విలువలేమి పోవన్నమాట. అందుగురించి మరిగిన నీళ్ళలో స్టవ్ ఆఫ్ చేసి వేస్తాము. ఇలాగా ఆకులన్నీ తీసేసి అలా ప్లేట్లో పెట్టి చల్లార్చుకుంటూ ఉండగా ఇప్పుడు మన బౌల్లో 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. తీసుకుని అవి బాగా మరిగాక అందులో కొంచెం అంత పన్నీర్ వేసుకోవాలన్నమాట. మన దగ్గర పన్నీర్ ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా ఉండకుండా ఉండడానికి వేడి నీళ్ళల్లో పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కూరకి ఏం కావాలో అవి తీసుకుందాం. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, గరం మసాలా, ధనియాలు జీలకర్ర పౌడర్ అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని బాణలిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో షాజీరా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు వేగితే షాజీరా వేగిపోతుంది. వేగిపోయాక ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఉల్లిపాయ పేస్ట్ వేగేలోగా పాలకూర పేస్ట్ తయారు చేసుకుందాం. చల్లారిపోయిన పాలకూర ఒక 5 జీడిపప్పులు తీసుకుని మనం మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయలోకి ధనియాల పొడి ఇంకా గరం మసాలా పౌడరు 2 కూడా వేసి వేపించుకోవాలి. 1 నిమిషం పాటు వేగాక అందులో కొంచెం ఉప్పు జల్లుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుంటామండి. పాలకూరలో ఎప్పుడూ ఉప్పు ఉంటుంది కనుక కొంచెమే వేసుకోండి. రుచిని బట్టి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న పాలకూర పేస్ట్ తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవాలి. కలుపుకొని ఏదైతే మిక్సీ బౌల్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఈ పాలకూరలోకి యాడ్ చేయండి. అలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవటమే. అయితే ఇందులో మనం కారం వేయమండి. కారం బదులు పచ్చిమిర్చి వేసుకుంటాము. వేడి నీళ్ళలో వేసిన పన్నీర్ ఉంది కదా, అది తీసి ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒకసారి పాలకూర మూత తీసి చూస్తే ఇదిగో ఈ విధంగా ఉడుకుతూ ఇలా ఉంటుందన్నమాట. అంటే అది ఉడికిపోయింది. ఇప్పుడు దానిలో మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా ఏం ప్రాబ్లం ఉండదండి. ఉంటే మాత్రం ఈ విధంగా కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసుకొని కలుపుకుంటే అంటే పిల్లలకి ఇష్టం అవుతుంది. ఒక రకమైన లైట్ స్వీట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందు గురించి ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటారు. తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవటమే. అంతేనండి, ఫ్రెష్గా తయారైన పాలక్ పన్నీర్ తయారైపోయినట్టే. మనకి పాలక్ పన్నీర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే కళ్ళకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా కాల్షియం బాగా కావాలి అనుకునే వాళ్ళు ఈ పాలక్ పన్నీర్ తినచ్చండి. అయితే మోస్ట్లీ పగలు లేదా సాయంత్రం 7 గంటల్లోపే ఇది తినడానికి ట్రై చేయాలి. 7 గంటలు దాటాకే అంటే ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. లేదంటే కనుక పర్వాలేదు, ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు ఇది. సో ఇలా ఉందండి, బాగుంది కదా, చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. లాస్ట్లో ఒకసారి మనం మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే
అసలు టేస్ట్ అసలు మీరు చెప్పటం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, భలే ఉంటుందైతే. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.